హాయ్ గైస్, వెల్కమ్ టు ద తేజశ్రీ బ్లాగ్స్. ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓ ఏంటి ఇది తీయడం కష్టం, నువ్వెందుకు ఈ పరిస్థితిలో చిక్కుకున్నావు? నా బూట్లు ఎక్కడ, పర్సు ఏది? నీకు ఇంత సులభం కాదు. బలంగా ఉండటానికి ఏదైనా తిను. ఈ డబ్బు సరిపోవాలి. నేను నా కోసం కొంత డబ్బు ఉంచుకోవాలి. ఇది ఎక్కడ ఉంది? నేను సర్వస్వం కోల్పోవడం ఇదే మొదటిసారి. నువ్వెవరు? నా బూట్లు ఎక్కడ? ఆపు, బస్ తర్వాత తిరిగి వస్తారు. వెళ్ళిపో. ఎవరు నమ్ముతారు? నువ్వు 3 నెలలకు పైగా అదే చెల్లించలేదు. నేను నిన్ను వేడుకుంటున్నాను. లేకపోతే మనమంతా కోల్పోతాం. పరికరాలను త్వరగా ఇక్కడి నుండి తీసేద్దాం. లేకపోతే మనమంతా కోల్పోతాం. ఇది లాగే. హోయ్ ఆపండి. నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. దయచేసి ఆపండి, ఆపండి. బాస్ బో, మీరు చివరికి వచ్చారు. అదే కదా ఎక్కడ? డాంగ్ మామ, నేను ఈ మధ్యనే పెద్ద క్లయింట్ని సంపాదించుకున్నాను. నేను మీకు ఇవ్వాల్సిన అద్దెను తప్పకుండా చెల్లిస్తాను. నేను తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. మీరు మా నాన్న స్నేహితులు. నేను మీ మేనకోడల్ని. వీడియో సిక్ చేయండి. నేను తప్పకుండా తిరిగి చెల్లిస్తాను. సరే, నేను మీ నాన్నకు ఒక అవకాశం ఇస్తాను. కానీ ఒక వారిని మాత్రమే. నువ్వు నీ మాట నిలబెట్టుకోవడానికి ఆశిస్తున్నాను. సరే డాంగ్ మావయ్య, జాగ్రత్త. మరి మా సంగతేంటి? మనం వాయిదాల పద్ధతిలోనే చెల్లించడానికి ఒప్పుకున్నాం. నువ్వు చెల్లించలేకపోతే మనం ఫిట్నెస్ పరికరాలను తిరిగి తీసుకెళ్దాం. నేను ముందుగానే కొంత సరే సరే, నువ్వు అంత తేలికైన దానివి కాదని నాకు అర్థమైంది. ఓహో బోబో, నేను ఒక భరించలేను. నేను అని చేస్తాను. వీడియోకి సిక్ చేయండి. కోచ్, ఫైనాన్స్, సెక్యూరిటీ మరియు క్లినిక్ అందరూ గోర్లు పాడైతున్నారు. ఇదిగో చూడండి జూన్, ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ప్రతి నెల నీ జీవితం నుండి 1000 యువాలు తగ్గించు. మిగిలినది నేను చెల్లిస్తాను. ఆ తర్వాత మనం అసిస్టెంట్ని నియమించుకుందాం. ఏమంటున్నావు? ఓహో జూన్, ఓహో, నువ్వు 1000 యువాన్ల కంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నావు. 1000 కంటే ఎక్కువనే కదా. సరే, నువ్వు గొప్పవాడివా? మాస్టర్, కోపపడకండి. నాతో పాటు వెనకకి వెళ్ళి చైర్మన్కి క్షమాపణ చెప్పండి. నేను ఇప్పుడే తిరిగి చిన్నప్పటికీ వీడియో బిజినెస్ వారసత్వంగా తీసుకోవడానికి నాన్న చెప్పారు మరియు నన్ను సంపాదించుకోవింది. అయితే నేను అతన్ని నిరూపిస్తున్నాను. మాస్టర్, చైర్మన్ కూడా కోపంగానే ఉన్నారు. సరే, అతని ఏర్పాటుతో సంతృప్తంగా ఉండమని నిన్ను ఎవరు అడిగారు? నువ్వు మా గ్రూప్కి ఏకైక వారసుడివి. నన్ను వికసించుకుండడం ఆపగలవా? నేను తలుపు మూసి ఆలోచిస్తున్నాను. నువ్వు ముందుగా తిరిగి వెళ్ళు. ఈ మధ్యాహ్నం బ్లడ్ టెస్ట్ వెళ్ళడం మర్చిపోకు. ఆహాహాహా, నువ్వు నా దారికి వీడియో తీయడానికి సిక్ చేసావా? ఆ దారి నుంచి తప్పుకో. నీకు పర్వాలేదు. ఆస్పత్రికి వెళ్ళాలా? నేను బాగానే ఉన్నాను, చింతించకు. నేను నిన్ను బెదిరించను. అబ్బా అత్తయ్య, మీ పర్వాలేదు. ఓయ్ అబ్బాయ్, వెళ్ళకు. నువ్వు నా బాధ్యత తీసుకోవాలి. నేను మిమ్మల్ని కొట్టలేదు. అత్తయ్య, నడిపగలు డబ్బులు వసూలు చేయలేకుంటున్నావా? అయితే ఏంటి? అతను నా ఉంచులో పడ్డాకు కాబట్టి సరే, నీకు ఎంత కావాలో అంత ఇస్తాను. నువ్వు తెలివి తక్కువ దానివి. మనం ఇక్కడ బయట ఉన్నాం. అంత నిజాయితీగా ఉండొద్దు. నాకు డబ్బు వద్దు. వీడియో సిక్ చేయండి. అబ్బాయి, నువ్వు అంతగా కనిపిస్తున్నావు. నాకు 2 కుమార్తెలే ఉన్నారు. వాళ్ళ నడవడిక, రూపం చాలా బాగుంటాయి. ఇటుగా వెళ్తుంటే తప్పకుండా చూడు. నువ్వు నాతో రాకపోతే నువ్వు ఒక ముసలి ఆయనను కొట్టావని నేను నీకు చెబుతున్నాను. ఆంటీ, నడిపగలు చూడండి. ఇక్కడ నిఘా కెమెరాలు ఉన్నాయి. నేను మీకు చెబుతున్నాను. అదంతా రికార్డ్ అయింది. నేను నీపై బెదిరింపుల కేసు పెడతాను. నువ్వు ఒక అమ్మాయిని బెదిరిస్తున్నావని. నువ్వు చాలా క్రూడివినే. నీలాంటి ప్రవర్తనతో నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరు ధైర్యం చెయ్యరు. కట్. అబ్బాయిలు బయట జాగ్రత్తగా ఉండండి. వీడియోకి సిక్ చేయండి. ఇలాగే వదిలేస్తే వెళ్ళిపోతారా? కట్. నువ్వే ఎందుకు త్వరగా మొదలు పెడుతున్నావు? నా సమయం అయిపోయింది. ఎందుకలా తిమ్మక్క పడుతున్నావు? మొదలుపెట్టు. నీకు నిజంగానే ఎటువంటి అనుబంధం లేదు కదా? అవును, నాకు ఇందులో నిజంగానే ఎటువంటి అనుబంధం లేదు. అసలు మొదట ఏం చేయాలో నాకు తెలియడం లేదు. సమాజం అది నీ పేరు, విద్యార్థుల మరియు నీ ఖాళీ సమయంలో నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో చెప్పడంతో మొదలు పెడుతుంది. నా పేరు గూయి. నేను MIT నుండి బయటయ్యాను. నా హాబీలు బంతి ఆటలు ఆడడం మరియు MIT నుండి బయటయ్యావు. మరి నీ హాబీలు ఏంటి? క్రీడలు మరియు ఫిట్నెస్. మీకు ఫిట్నెస్ అంటే ఇష్టం కదా? అవును.
మీకు ఆబ్వియస్ కండరాలు ఉన్నాయా? అవును ఉన్నాయి. నాకు చూపించండి. ఇక్కడ చూడండి. ఏమైనా సమస్య ఉందా? ఇది నాకు చాలా ముఖ్యం. మగవాళ్ళకు ఖచ్చితంగా ఏబిఎస్ ఉండాలి. సరేనా? అవును సరే. పర్వాలేదు బాగున్నాయి. అయితే నేను భవిష్యత్తులోనే మీకు ఇంకాస్త ఎక్కువ సాధన చేయాల్సి ఉంటుంది. నేను ఈ పరీక్షల్లో పాస్ అయ్యాను. పర్వాలేదు. సరే నాతో రండి. నాకు సమయం మించిపోతుంది. దీన్ని త్వరగా పూర్తి చేద్దాం. ఆగండి. మీరు ఎప్పుడైనా లేట్ స్వీట్ మీట్ చేశారా? వీడియోతో సెన్సీ అవ్వడం వంటి ఇబ్బందులు లేకుండా చూసుకోండి. దీని గురించి ఆలోచించాల్సి ఉంది. అసలు ఆ కుటుంబం రిజిస్ట్రేషన్, హౌస్ హోల్డ్ రిజిస్ట్రేషన్ గొడవ ఏంటి? నువ్వు ఉద్యోగం వెతుక్కోవడానికి రాలేదు. నువ్వు మరి ఎక్కువగా టీవీ డ్రామాలు చూసావు. ఒక అమ్మాయి తారసపడిపోతున్నప్పుడే ఆమెకు షాక్ మ్యారేజ్ గురించి చెబుతున్నావు. నువ్వు ఈ పని చేయగలవా? నువ్వు చేయగలిగితే ఇప్పుడే నాతో పాటు జిమ్కి రా. చేయలేకపోతే నేనే వేరే వాళ్ళని చూసుకుంటాను. లేదు, నేనే నీతో పాటు జిమ్కి వస్తాను. నేనేం కేవలం ఉద్యోగం వెతుకుతున్నాను. సరే, ఒకవేళ నువ్వు నాకు నచ్చితే నువ్వు అదృష్టవంతుడివి. పదాగు అన్నయ్య, నన్ను క్షమించండి. వీడియోకి క్లిక్ చేయండి. నువ్వు ఎవరు? రూపానికి మరియు అసలు నువ్వెవరు? నీ రూపురేఖలతో నాతో డేట్కి రావాలనుకుంటున్నావు? నువ్వు పగటి కలలు కంటున్నావా ఏంటి? యూయి, నువ్వు నన్ను మళ్ళీ నిలబెట్టేశావు. రాకండి, ఎగొట్టవు. ఈసారి మాత్రం నిన్ను వదలను. ఇటు చూడు. ఇది నగరంలోనే అత్యంత ఆశాజనకరమైన జిమ్. త్వరలోనే దీని శాఖల ద్వేష స్వభావం విస్తరించబోతున్నాయి. నేను ఏం చేయాలి బాస్? అన్నిటికంటే ముందు నా దగ్గర డబ్బు కోదలేదు. నీ సంగ్రహ సామర్థ్యాన్ని, అలాగే నీలోని వివిధ పనితీరు సూచనలను పరీక్షించడమే నా ఉద్దేశం. ప్రతి నెల నువ్వు నాకు వ్యక్తిగత సహాయకుడుగాను, కోచ్గాను వ్యవహరించాలి. అంతేకాకుండా నువ్వు వార్షిక సభ్యులను కూడా వేయించాల్సి ఉంటుంది. ఇవన్నీ నీకు గుర్తు ఉన్నాయా? సరే, పర్వాలేదు. ఓహో బోబో, నువ్వు ప్రత్యేకంగా నియమించుకున్న ఈ పురుష సహాయకుడు అతనే కదా? చూడడానికి ఇతనేమి అంత గొప్పగా లేడు. ఇతను విదేశాలలో చదువు పూర్తి చేసుకొని తిరిగి వచ్చాడట. విదేశాలలో చదివితే మాత్రం ఏమొస్తుంది? విదేశాలలో అతను ఏమీ సాధించలేకపోయాడంటే ఇప్పుడు కుటుంబ ఆస్తిని దక్కించుకోవడానికే తిరిగి వచ్చాడు. ఆహా, నేను తిరిగి వచ్చింది కుటుంబ వ్యాపారి బాధ్యత స్వీకరించడానికే. చూడు, నాకు మా నాన్న జియో వారసత్వంగా వచ్చింది. నాకు ఏడాది పొడవుగా పెద్దగా ఆదాయం ఏమీ రాదు. పైగా నాకు చాలా అప్పులు కూడా ఉన్నాయి. కానీ పర్వాలేదు. నా ఉద్దేశంలో నువ్వు కేవలం ఒక చిన్న పట్టణం నుంచే వచ్చావు. యువకుడికి అంతే. నిన్ను విదేశాలకు పంపడం కోసమే నీ తల్లిదండ్రులు తమ జీవితాలకంతా కష్టపడి సంపాదించి ఎంతో తంటలు పడి ఆ డబ్బు కూడబెట్టారు. కానీ పర్వాలేదు. నువ్వు మా జిమ్ కష్టపడి పనిచే 2 నుండి 3 సంవత్సరాల పాటు నువ్వే ఒక మోటార్ సైకిల్గా మార్చుకోగలవని నేను హామీ ఇస్తున్నాను. సరే బాస్, నేను మిమ్మల్ని అనుసరిస్తున్నాను. అవును బాస్. వీడియోకి అనుగుణంగా సమీకరించబడింది. అవును బాస్. మీరు అతనికి అంతా చూపించి ఆ తర్వాత శిక్షణ ఇవ్వండి. మీరు అతనికి అంతా చూపించిన తర్వాతనే శిక్షణ ఇవ్వండి. మన వార్షిక సభ్యత్వ కార్డుని ఎలా అమ్మాలో సరే. మంచిది బోబో, మీరు ఆగుతున్నారు కాబట్టే ఇష్టం లేకపోయినా నేర్పిస్తున్నాను. కానీ ముందు నేను ఒకటి చెప్పాలి. అతనికి ఒక వార్షిక సభ్యత్వ కార్డు కూడా నమ్మలేకపోతే అతను వెళ్ళిపోవాలి. మన కంపెనీ సోమరులు సూచించడానికే. సరే నాతో రా. బలం అంటే ఏంటో మీకు చూపిస్తాను. సరే మహిళలారా, ముగించే సమయం అయ్యింది. సరే అమ్మాయిలారా, ముగించే సమయం వచ్చింది. మనం ఇదే చెయ్యాలా? నాకు వేరే దారి లేదు. వాళ్ళందరూ నా దేవుళ్ళు. నేను ఆ ధనిక అమ్మాయిలను నొప్పించలేదు. నన్ను మళ్ళీ మోసం చేయబోతున్నారా? అమ్మాయిలారా, ఈరోజు నా వార్షిక కార్డును పునరుద్ధరించుకున్న ప్రతి ఒక్కరికి మరో 2 నెలలు లభించాయి. మరియు నా 2 ప్రైవేట్ పాఠాలు కూడా. ఈ శ్రద్ధలో ధన్యవాదాలు. లెంగ్జాయ్, నువ్వు చాలా పొడవుగా ఉన్నావు. ఇప్పుడే పని మొదలు పెట్టావు. నీకు కొంత కమిషన్ కావాలి. వీడియోకి క్లిక్ చేయండి. నేను చేయగలను. మీరు ఒక కార్డుని తెరవగలరా? ఆ తర్వాత నేను చేయగలను. మీరు ఒక కార్డు తెరవగలరు. ఆ తర్వాత మీరు మీ బలాన్ని చూపించాలా? జూనీలా ఉండకండి. ఆమె అందంగా ఉంటుంది కానీ పనికిరానిది. మీరు కేవలం అందంగా ఉంటారు కానీ పనికిరాని వారు. మీరు ధనవంతుల అక్క. నేను సంవత్సరానికి 10 లేదా 8 మందికి చెల్లించగలను. కానీ మిమ్మల్ని చూసుకుంటే నాకు మీరు మాత్రమే నచ్చుతారు. మీ హెయిర్ స్టైల్, లిప్స్టిక్
నుండి దుస్తులు వరకు మీ మొత్తం దుస్తుల ఖరీదు 1,00,000కు మించి అయినప్పటికీ మీరు నెలకు 10 లక్షల ఆదాయం ఉన్న ధనవంతురాలు మాత్రమే. అంతే. ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. కానీ నా దగ్గర ఒక చిన్న తీపి కబురు ఉంది. మీరు దాన్ని రుచి చూడాలనుకుంటున్నారా? ఆ తీపి కబురు ఏంటో మీరు వాటికా అమూల్ కార్డు కొనగలరు. చేస్తే నేను మీకు కొంత రాయితీని ఇవ్వగలను. అంతేకాకుండా అదంతా మరో 20% ప్రయోజనాన్ని కూడా అందిస్తున్నాను. అంత మంచి అవకాశం నిజంగానే ఉందా? అదే నా ప్రత్యేకత. యువకుడు: నువ్వు ఊహించినట్టే దానికంటే ఎంతో సమర్థుడు. అమ్మాయిలందరూ వెళ్ళడానికి కారులను తీసుకురండి. 10 అందిస్తున్నాను. అంత మంచి అవకాశం నిజంగా ఉంటుందా? అదే నా ప్రత్యేకత. యువకుడు: నువ్వు నేను ఊహించిన దానికంటే ఎంతో సమర్థుడివి. అమ్మాయిలారా వెళ్ళండి. ఆ కార్డులను తీసుకురండి. 10 కార్డులు 10 కార్డులు 20 కార్డులు 20 కార్డులు 7, 8, 9, 10 మెంబర్షిప్ కార్డులు నువ్వెలా చేశావు? ఏమీ లేదు. బహుశా వాళ్ళంత నెమ్మదిగా వల్ల కాదేమో. అసాధ్యం. అసలు సాధ్యమా? ఆ సభ్యులు నా నమ్మకమైన అభిమానులు. అదెలా సాధ్యం? వాళ్ళు నన్ను అంత క్రూరంగా ఎలా వదిలేయగలరు? జూన్ సరే ఏదేమైనా ఆ డబ్బు మన కుటుంబంలోనే ఉంటుంది. మీ ఇద్దరి కంటే కదా. నువ్వు కూడా చాలా విశ్రాంతి తీసుకోవాలి. ఒరే ప్లేబాయ్ గూయి, ఈ రోజు నువ్వు చాలా బాగా చేశావు. భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగించు. బాస్ కొన్నారు. ఒక వార్షిక కార్డు వీడియోకి 6 చేయండి. నాకు కమిషన్ ఏమైనా వస్తుందా? ఖచ్చితంగా వస్తుంది. అయితే నువ్వు ఇంకా ఇంటర్న్షిప్ శిక్షణ దశలోనే ఉన్నావు కదా. ఈరోజు నీ పని తీరును పరిగణలోకి తీసుకుంటే ఆ 2 నెలల కాలాన్ని నేను 1 నెలకే కుదించగలను. భవిష్యత్తులో కూడా నువ్వు ఇదే విధంగా బాగా రాణిస్తే మనం నీకు పదోన్నతి, జీతాలు పెంపును పరిశీలించవచ్చు. సరే, ఏమీ కంగారు పడకు. నిజమే, ఏ బాస్ కూడా అంత మంచివాడు ఉండడు. కానీ అతని ముఖంలో ఆ సంతోషాన్ని చూడడమే మాత్రమే చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మనం దీన్ని ఇలాగే కొనసాగిద్దాం. ఆ లాభాపేక్షపరుడు ఇంకా ఏం చేయగలడో చూడాలని నాకు ఉంది. కానీ నేను ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. నేను ఇలా నిష్క్రియాత్మకంగా ఉండకూడదు. ఓహో, ఈ నెల ఇంటి అద్దె, ఇతర ఖర్చులు సంపాదించుకోవడానికే. మరి ఉద్యోగాలు, జీతాలు? వీరేవాడు నిజంగా అదృష్టవంతుడే. నేను ఇతన్ని నా దగ్గర ఉంచుకోవాలని. బాస్, నాకో విన్నపం ఉంది. నీ విన్నపం ఏమిటి? నా జీతం మరియు కమిషన్ బదులుగా నాకు వాటాలు, షేర్స్ ఇవ్వగలరా? ఏంటి నీకు వాటాలు కావాలి? ఏమిటి నీకు వాటాలు కావాలా? ఇది నీ జిమ్ము కాదు. ఈ జిమ్ను మా నాన్నగారు నాకు అప్పగించారు. కాదు, మీ సహాయకుడిగా మరియు ఉద్యోగాలుగా జీతాలు. వేరేవాడు నిజంగా అదృష్టవంతుడే. నేను ఇతన్ని నా దగ్గర ఉంచుకోవాలి. బాస్, నాకో విన్నపం ఉంది. నీ విన్నపం ఏంటి? నా జీతం మరియు కమిషన్ బదులుగా నాకు వాటాలు, షేర్స్ ఇవ్వగలరా? ఏంటి, నీకు వాటాలు కూడా ఇవ్వాలా? కాదు, ఈ జిమ్ను నేను మీకు ఒక విషయం గుర్తించేయాలి. ఇప్పుడు అన్ని పెద్ద కంపెనీల్లో వాటాలని పంపిణీ విధానాలకు లభించాయున్నాయి. అసమర్థులైన వారిని సంతోషంతో బంధించి ఉంచడానికి వాటాలను ఉపయోగించండి. పెద్ద కంపెనీలను ఇలాగే చేస్తారు. ఇది కంపెనీకి మంచిదే. ఎటువంటి హాని లేదు. సరే, ఈరోజు మీ పరిస్థితులను ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇలాగే కొనసాగించాలి. నేను మీకు 10% షేర్స్ ఇవ్వడానికి పరిశీలిస్తున్నాను. నేను కూడా. సరే, మీ ఇద్దరికీ సంగతేంటి? మీరందరూ దీన్ని చేయొచ్చు. నేను మిమ్మల్ని సమానంగా చూస్తాను. మీరు నాకు మాట ఇవ్వాలి. నేను మీకు వసతి కల్పిస్తున్నాను. వసతి? అది మీకు సంఘం జీతం పెంచినట్లే కదా. మీరు MIT నుంచి వచ్చారు. మీకు కనీసం ఒక నివాసం కూడా ఎలా ఉండదు? నీకు కనీసం ఉండడానికి ఒక చోటు కూడా ఎలా లేదు? ఇప్పుడే చాలా మంది యువతులు మరియు ధనవంతులైన స్త్రీలు నన్ను చూసుకోవాలి అనుకున్నారు. నేను దాని గురించి ఆలోచించను. నేను ఈ సంవత్సరాన్ని పూర్తిగా తీసివేయగలను. యువకుడు: మగవాళ్ళు పోషించబడలేదు. నీకు తెలుసు కదా. నువ్వు నా కాళ్ళ మీద నువ్వు నిలబడడం నేర్చుకోవాలనే నేను నిర్ణయించుకున్నాను. ఏమైనా నా రూమ్మేట్ ఇల్లు ఖాళీ చేస్తున్నాడా? నువ్వు రేపునా? సరే, ధన్యవాదాలు బాస్. కానీ వాళ్ళతో నువ్వు పూర్తించే పద్ధతిని నా విషయంలో ప్రయోగించకు. నేను చెప్పేది నీకు వినిపిస్తుందా? నీ జాతులు మరియు పనగాళ్ళు నా దగ్గర పనిచేయవు. అసలు బాస్ ఏమనుకుంటున్నాడు? నేను నీకు కేవలం ఒక సహాయకుడిని మాత్రమే కదా. పైగా నువ్వు నా అభిరుచిగా తగ్గే వ్యక్తివి కూడా కాదు. చూడు, నువ్వు చాలా బాగున్నావు. ధన్యవాదాలు బాస్.
ఆహూ! నన్ను బాస్ అని పిలవకు. రాత్రిపూట ఆహారం డెలివరీ చేసే పార్ట్ టైమ్ ఉద్యోగం ఒకటి నాకు ఉంది. దయచేసి నీకు కావలసినవి తీసుకొని తిను. వెళ్ళిపోవడానికి అంత తొందర ఎందుకు? నేనే నీ కోసం వంట చేశాను. బయట నుండి తెచ్చుకున్న ఆహారం తినడం నీ ఆరోగ్యానికి మంచిది కాదు. నీకు వంట చేయడం వచ్చా? నేను MIT మరియు బ్లూ ఫాక్స్ టెక్నికల్ స్కూల్ నుండి పుట్టబూడయ్యాను. నా ప్రధానాంశం వంట. ఇది అంత చెత్తగా ఏమీ లేనట్లు గురించి నీ అభిప్రాయం ఏంటి? ఇది మరింత దారుణంగా ఉందా? లేదు. విషయం ఏమిటంటే మా నాన్న చనిపోయిన చాలా కాలం అయింది. చాలా కాలం నా కోసం ఎవరూ వంట చేయలేదు. నా వంట మా నాన్న వంటంత రుచిగా ఉందా? మా నాన్న వంటతో సమానం ఖచ్చితంగా కాదు. మా నాన్న ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైన వంటవాడు. నువ్వేమీ గౌరవపడిపోకు. నువ్వు ఆ స్థాయికి చాలా దూరంగా ఉన్నావు. జిమ్ విషయానికి వస్తే నాకు నీ గురించి నాన్న గురించి తెలుసు. కానీ వంశ్ ఆటోమేటెడ్ వెండర్ మిషన్స్ నిజానికి అన్నీ కూడా నాకు తెలుసు. జిమ్, నువ్వది మీ నాన్న కోసమే చేస్తున్నావని నాకు తెలుసు. కానీ జిమ్ నిజానికి డబ్బు సంపాదించావని కూడా నాకు తెలుసు. జిమ్ పేరడం నాన్నగారి కోరిక. అయినా ఇంకా బతికి ఉంటే ఆయన ఖచ్చితంగా జిమ్ పెట్టి దాన్ని మరింత ప్రసిద్ధి చెందేలా చేసేవారు. అప్పట్లో ఆయనకు ఏమైనా జరిగిందా? ఆయన ఒక చెడ్డవాడి కాపాడి చివరికి తనే జబ్బు పడ్డాడు. ఆయన ఇంకా ఒత్తికి ఉండే మనం కలిసే ఉండేవాళ్ళం. మనం ఖచ్చితంగా మరింత మెరుగయ్యేవాళ్ళం. దాని గురించి మాట్లాడొద్దు. జిమ్ను మరింత అభివృద్ధి చేయడానికి మనం కలిసి పనిచేద్దాం. ఆగు. నేను మద్యం సేవించలేను. ఇది నేను స్వయంగా తయారు చేసుకున్న రెడ్ వైన్ మరియు సోడా మిశ్రమం. నేను మత్తులోకి జారిపోవడానికి కూడా నా మత్తు చాలా త్వరగా ఎక్కుతుంది. అది మరి అతిశక్తిగా ఉందా? నా హృదయంలోనే నేను ఇప్పటికీ అతని గురించి ఆలోచిస్తుంటాను. వేరే ఎవరిని కూడా అంగీకరించలేకపోతున్నాను. గుయో కాలేజీలోకి 4 ఏళ్లు. నువ్వింకా కన్యువేనని అందరికీ తెలుసు. ఈ రాత్రే నువ్వు నిజమైన మగాడిని కావాలా? నాన్న, నువ్వు నాకు ఎంతగానో గుర్తుకొస్తున్నావు. పర్వాలేదు. శుభోదయం. ఇందులో పొద్దున్నే అన్నీ ఏముంది? సమయం ఎంతుందో చూడు. నువ్వు నా సహాయకుడివి. నేను నీ బాస్ని. నాకంటే ఆలస్యంగా నిద్ర లేవడానికి నీకెంత ధైర్యం? సామాన్లు సర్దుకొని పనికి బయలుదేరు. ఈ పొద్దున్నే నువ్వేం చేస్తున్నావు? నువ్వేనా అది? నువ్వేనా అసలు? ఇది ఏముంది ఇక్కడ? ఇది నాది. నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావడం లేదు. నిన్న రాత్రి మరో ఎక్కువ తాగేశావు. నీకు ఇంకా మత్తు దిగలేదు. లేచి నిలబడు. ఈ చెవిపోగు ఇది నీకెక్కడ దొరికింది? ఏ చెవిపోగు గురించి మాట్లాడుతున్నావు? నువ్వు ఎప్పుడైనా చెవిపోగులు పెట్టుకున్నావా? నేను తరచుగా చెవిపోగులు పెట్టుకోకుంటే ఉండు. నేను తరచుగా నా చెవిపోగులను పోగొట్టుకుంటాను. 3 ఏళ్ల క్రితమే కాదు, ఇప్పటికే నేను వాటిని పోగొట్టుకుంటూనే ఉంటున్నాను. సరే, అది ఏదో ప్రత్యేకమైన వస్తువని నేను అనుకుంటున్నాను. ఆగండి. చూడండి, నా దగ్గర ఇలాంటివి చాలా ఉన్నాయి. కొన్నిసార్లు నాకు బద్ధకం మరి ఎక్కువ. అందుకే నాకు ఎటువంటి గుట్టలు కూడా కొని పెట్టుకున్నారు. ఆపై వాటిని పారేస్తుంటున్నాను. అసలు విషయం ఏమిటంటే నేను మరి ఎక్కువగా ఊహించుకుంటున్నాను. ఇలాంటి చెవిపోగులు చాలా సాధారణంగా చాలా మంది అమ్మాయిలు వీటిని ధరిస్తుంటారు. అది ఆమె అయి ఉంటుంది. నాకేమైంది? ఎంత ధైర్యం నాకు! నా సోదరి నా దగ్గర ఏదైనా బహుమతి కావాలన్నా గోల చేస్తుంది. పైగా ఆ వస్తువు చూడడానికి బాగుంటున్నాయని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు చూస్తుంటే వాటిలోనే నువ్వు అత్యంత అందంగా కనిపిస్తున్నావు. విచిత్రం. నీకు ముందే చెబుతున్నాను. పొద్దున్నే మళ్ళీ గొడవ చేయకు. నీకో విషయం తెలుసా? నిన్న రాత్రి నేను మత్తులో ఉన్నానని నువ్వు ఇష్టమిచ్చుకున్నట్టు ప్రవర్తించినావు. అనుకోకు. నీ బుద్ధి రావాలి. నన్ను అదుపులో పెట్టాల్సే. నీకు ఎలా ముసలి కావాలో తెలియడం లేదు. నువ్వు నిజంగానే ఒక ఆధిపత్యం చెయ్యాల్చే CEO అనుకుంటున్నావా? త్వరగా తయారై ఆఫీస్కి బయలుదేరు. నువ్వే బాస్ అయితే నాకేంటి? నేను కేవలం నీ చిన్న అసిస్టెంట్ని మాత్రమే. బాస్ గారు నన్ను కూడా లిఫ్ట్ ఇస్తారా? కుదరదు. నా దగ్గర కేవలం ఒక హెల్మెట్ మాత్రమే ఉంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. కామెంట్ చేయండి ఫ్రెండ్స్.